పండగ బా వారం రోజులలా నిశ్చితార్థం. ఇంట్లో వాళ్ళందరినీ పట్నం దొలకపోయి వాళ్ళు ఏం అడిగితే అది కొనియాలే. పండగన్నావు కదా బావా, ఇంకా నాకు వదిలే. ఏమ్రా దొరికినా బద్మాష్ గాడు? ఎక్కడ పోయినా కూడా తెలియదనా? ఏం చేయమంటావనా? అచ్చా ఓ పని చెయ్యి, వాళ్ళ అమ్మాయిలను ఎత్తుకరారా. వాళ్ళని దేవులాడుకుంటూ వాడే వస్తాడు వీడికి. అలా అని బాబు పెద్ద తోపు అంటాడు. అరే మనకంటే పెద్ద తోపా అబే? ఇండియాలో నీకంటే పెద్ద తోపు కూడా. మళ్ళా చెప్పింది చెయ్యి. ఏంటిది? అన్నా ఎత్తుకొచ్చేసామన్నా. అబే ఓ ఉజ్రేకే చమన్ అన్నా కాబోయే ఎంకుడుబే మర్యాది. సారీ బా. సార్ కూర్చోండి సార్. బావా ఏంటిదంతా? తల్లి ఇందు. ఏంటి బాబాయ్? అంకుల్ మీరేంటి ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వీళ్ల కొడుకే కదా నిన్ను మోసం చేసి పరారైంది. వాట్? పరారవుడు ఏంటి? నా కొడుకు వరల్డ్ టూర్కి వెళ్ళాడు. యా వరల్డ్ టూర్ మ్యాన్. బట్టే బాజీ వాడు గట్లా చెప్పిండా మీకు? అమెరికా పోని అమలాపురం పోని వాడొచ్చే వరకు మీరు ఈయన్నే ఉండాలే. ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. ఫెయిరా? ఫెయిర్ అండ్ లవ్లీయా? కండలు పెంచగానే సరిపోలేదు, కొడుకుని ఎలా పెంచాలో నేర్చుకో. పెరిగావు తాడి పెరిగినట్టు. గాయను చూసినవా? కొడుకుని ఎట్లా పెంచిండో ఎరకనా? షేర్ లెక్క పెంచిండు. నీ కొడుకును ఒకసారి విలువా. ఎక్కడ తెచ్చావురా? ఎస్ డాడీ. మీ చిన్నమామ కాబోయే వియ్య కూడా వచ్చాడంట. ఒంగుని నమస్కారం చేయి. అలాగే డాడీ. నమస్తే అంకుల్. అరే కృష్ణ, ఆ చూపండి. నా పెంపకం మర్చిపోయావా? వాళ్ళు మనకంటే పెద్ద మనుషులు కాకపోవచ్చు, వయసులో పెద్దోళ్లే కదా. నమస్కారం చెప్పు. నమస్కారం అంకుల్. శివుడు అన్నా కలలో కూడా అనుకోలేదురా ఇలా అందరూ కలిసి ఉంటామని. అరే గిట్లా సొంటోడు ముందొచ్చుంటే ఎప్పుడో గిట్లా కూర్చుంటుంటే మన. మా ఆయనకి మల్లెపూలంటే ఎంత ఇష్టం. అల్లుడు నువ్వు పెద్ద తోపల్లుడు. నువ్వు కదా నా తోపు. అదే తోపే తోప అంటుంటే నీకేం నెప్పిరా? ఈ దినంకేం జల్లుడు కూడా తోపే. ఫిక్స్ అయిపో. అట్లానే అన్నా. ఏవే అతని గురించి అంతలా మాట్లాడుతూ ఉంటే నీ కాబోయే మొగుడి గురించి కూడా ఏదైనా చెప్పొచ్చుగా? చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ కి అతనికి కంపారిజన్ ఏంటమ్మా? నా బాయ్ ఫ్రెండ్ కత్తి. నీకు ఇక్కడో కత్తి అక్కడో కత్తి, నీ కత్తులో. అసలు నా బాయ్ ఫ్రెండ్ కాలేజ్ లో ఎంత మంది లవర్స్ ని కలిపాడో తెలుసా? వాడు మగాడంటే నా కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు తెలుసా? వాడెప్పుడు వస్తాడు, నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతాడు? ఏవే అసలు ఇక్కడ లేనివాడి గురించి అదంతా మాట్లాడుతూ ఉంటే క్రిష్ గురించి నువ్వెంత మాట్లాడాలి? మాట్లాడు. చెప్పవే, నీ గురించి చచ్చిపోతాను. నీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం చచ్చిపోతానని కూడా అన్నాడా? అయినా ఏంటే, నా బాయ్ ఫ్రెండ్ కి నీ బాయ్ ఫ్రెండ్ కి అసలు పోలికేంటి? నీ బాయ్ ఫ్రెండ్ లవర్స్ ని కలిపాడు, నా బాయ్ ఫ్రెండ్ 2 కుటుంబాలను కలిపాడు, 2 ఊళ్ళనే కలిపాడు. అసలు నా బాయ్ ఫ్రెండ్ నా హ్యాపీనెస్ కోసం ఏమన్నా చేయగలుగుతారు తెలుసా? ఒక బాయ్ ఫ్రెండ్ వల్ల కొన్ని క్షణాలు హ్యాపీగా ఉండొచ్చు, కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు. కానీ క్రిష్ వల్ల నా లైఫే మారిపోయింది. నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో అసలు ఇలాంటి రోజులు వస్తాయని
నేను ఎప్పుడూ అనుకోలేదు. థ్యాంక్స్ క్రిష్. అంకుల్, తన గురించి అంత మాట్లాడుతుంటే మీ కొడుకు గురించి ఏదైనా మాట్లాడొచ్చు కదా. నా కొడుకు ఏంటమ్మా, వాడు సూపర్. నీ కొడుకు సూపర్ అయితే నా కొడుకు బంపర్. ఎక్కడో ఉన్న నీ కొడుకు గురించి నువ్వంత మాట్లాడితే పక్కనే ఉన్న నా కొడుకు గురించి నేనెంత మాట్లాడాలి? మాట్లాడరే, నోరు పడిపోయిందా? డాడీ మీరు ఆగండి. ఉండరా, కన్నావా లేదా అన్నది మ్యాటర్ కాదు, ఎవడైనా కంటాడు. కత్తిని కన్నావా లేదా అన్నది. వీడు పుట్టినప్పుడే చెప్పా, దేశాన్ని కుమ్మేసేలా తయారు చేస్తానని. తయారు చేశా. లుక్ ఎట్ హిమ్, ఐ లవ్ మై బాయ్. కోట్లు సంపాదించి ఇవ్వటం కాదు పెంపకం అంటే. డాడీ ఉండు, డోంట్ డిస్టర్బ్ మై ఫ్లో. కోట్లు సంపాదించే కెపాసిటీ ఇవ్వటం అదే నేను వాడికి ఇచ్చా. డాడీ ఇంకా ఆపండి. రాగు. బట్ వాట్ అబౌట్ యూ? నువ్వు కొడుకును గాను వాట్ ఎట్ జంపు. అంకుల్, మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. నా ఫ్యూచర్ గురించి నాకు బాగా తెలుసమ్మా. అది నా కొడుకు చేతిలో ఉంది. ఇట్స్ సో స్ట్రాంగ్. డాడీ పడుకుందామా? నాకు నిద్ర వస్తుంది. వీడైపోయాడు. ఓకే. అరే ఏం అదృష్టవంతుని బావా, ఇప్పటికీ నీ కొడుకు నీతోటే వంట అంటుండు. yes that is my strength. look at him. పడుకుందాం. ఏం సార్, రాత్రి బాగా నిద్ర పట్టిందా? అన్ని తెలిసి అడుగుతున్నారా సార్? ఒక్కసారి చెప్పుండొచ్చు కదా ఆయన గారు మీ అబ్బాయి అని. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఏం బావా, ఆ, రాత్రి నీ కొడుకుతో మస్తు నిద్రపోయినట్టు నువ్వు. అయ్యా మామూలుగానా? ఆవు రాత్రి నీ కొడుకు గురించి కదేదో అంటివి. ఆ, అది ఇప్పుడు ఎందుకులే బావా. అరే చెవులకి మస్తు అనిపించింది, ఒక్కసారి అను. స్ట్రెంగ్త్ అంటే బలం సార్. నీ కుదిరిందిలే బావా. నాక ఎవడో తొందరగా నా సీడీ ఇస్తే బాగుండు. రేయ్ చిట్టి, ఏం చేస్తున్నావు నాన్న? ఇప్పుడే బీపీ టాబ్లెట్ వేసుకున్నా. కొంచెం జాగ్రత్త డీల్ చేయనే ప్లీజ్. సరే పద. చేసి నరకానికి తీసుకెళ్తుండు. చెప్పు. చెప్పా? చెప్పాల్సింది నువ్వు, చేయాల్సింది నేను కదన్నయ్య. నిన్ను కాదురా. రైట్ కు లుక్ వేసుకో. రైట్. హాయ్. ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరా. ఏంట్రా, నువ్వు భూమి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు. రేయ్ చిట్టి, నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా? నా బాడీలో రోజుకో పార్ట్ కాలిపోతుంది. నాకింకేం వాసన సన్నయ్య? రాత్రి అది నీ గురించి అంత మాట్లాడేసింది. మనిషి కూడా అర్థమవుతామే, తనకలా అర్థమయ్యా. ఎవరు రాకుంటే బాగుంటుంది. అన్నా నీ కాలు మొక్త నీకు కనబడితే నీ రెండు కాలు మొక్త నువ్వేం పని చెప్తే ఆ పని చేస్తే చిన్న మామ వస్త్రం వెళ్ళిపోదాం. అరే అల్లుడు, గాడేం చేస్తున్నావు? మావయ్య, భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయినాయి కదా మావయ్య. వాటి గురించి ఏం చేయాలని మాట్లాడుకుంటున్నా మావయ్య. ఏ అన్నయ్య? అమ్మయ్య. అబే ఓ బుజ్దిల్, నేను అడిగింది నిన్ను కాదు బే. ఆ అల్లుడు ఇందుకు కనిపించిందా? ఎందు మాకెందుకు కనిపిస్తుంది మావయ్య? మాకు అస్సలు కనబడలేదు మావయ్య. మీకు కనబడితే మాకు కనబడమని చెప్పు మావయ్య. చెప్పు తీసుకొని కొడతా. పిచ్చి కుక్క ఎట్లా కలిసిన అదరా? నిన్నెవడు అడిగింది బే? ఎందు మీ వెనకాలే ఉంది మావయ్య. అరే నువ్వు ఈడేం చేస్తున్నావు? మా కిందందరు గాజులు కొంటారు, నువ్వు కూడా నడు. అల్లుడు గా బట్టనాగాంతోడు తిరుగా నిన్ను కూడా పాగలుగా చేస్తాడు. ఎవరిని పాగలుగా చేస్తారో మీకు అర్థం కావట్లే మావయ్య. అరే ఏం పుష్కబరి చెప్పినావు మళ్ళానా? నేను చెప్పలేని కొడుకు ప్రయోజకుడు అవుతాడని. పోలీసోడైనా ఆడు ముబారక్ ముబారక్ ముబా. అరే ఏం బావా, ఫేస్ లో ఏమో టెన్షన్ కనబడుతుంది, ఏమైంది? ఏం లేదు బావా, నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఉన్నాడు ఊరకుండా పెద్ద పుడింగిలాగా. ఒక లవ్ జంటకి హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్ లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు. అదేమో పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. కరెక్ట్, నరికేస్తారు. అదంటే ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అలాంటివి ఉండవు కదా. కలిసి భోజనం చేయటాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సలగాడన్నా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. అయినా గట్లాంటి గలీజ్ సలగాలతో నీకేం దోస్తి బావా? ఎదవ బావాడు చెప్తే వించావుడు. రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం?
ఏడిపోతున్నావు బావా? ఇంకా పడుకోలేదా? కర్మరా బాబు. మొత్తం దుకాణంతా సర్దుకొని ఏడుకోబోతున్నట్టున్నావు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ గా వెళ్ళాలి, తప్పదు. నారాజు అయినట్టున్నావు. నిన్నెవడో గెలికిండు, వాడెవడో చెప్పు. నరుకుతా కొడుకుని. నరుకుతా అని ఎందుకు సార్ అన్నిసార్లు రిపీట్ చేస్తారు? అచ్చా, నువ్వు పోయేడు సంగతి నీ కొడుకు తెలుసా? చెప్తే వెళ్ళనివ్వడు కదా. నేను వెళ్తే చచ్చంత ప్రేమ. ఎటు వెళ్తున్నారు డాడీ? నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ? అల్లుడు, డాడీ అలిగినట్టుండు. జర రూమ్ లోకి తీసుకుపోయి సంజాయించు. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజాయిస్తాడు. రండి డాడీ. నేను రాను. రండి. అల్లుడు, జర గట్టిగా సంజాయించు. మళ్ళా చెప్పకుండా పోయేడు ఆలోచన రావద్దు. స్టార్ట్ చేద్దామా? ఇంతకంటే ఛాయిస్ లేదంటావు? లేదు డాడీ. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? అంతే డాడీ. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా? నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. జల్దీనే సంజాయించినట్టున్నావు. జల్దీ ఏముందిలేండి, బాగానే టైం తీసుకున్నాడు కదా. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. అల్లుడు, ఎందుకైనా మంచిది రాత్రికి మీ అయ్య పక్కనే వండుకో. నన్ను వాడుకో, పద. డాక్టర్, నా మీ నుంచి రోడ్డు రోలర్ పోయినట్టు ఒక్కటే ఒళ్ళు నొప్పులు డాక్టర్. మొదలు నేనేం చూడలే, నాకేం తెలవదు. వీళ్ళు పోయి నేను రూమ్ లోక. ఏంటి? కిందున్నారు, అర్జెంట్ అట. ఎలా పిలిచావా? నేను కాదు మావయ్య, చిన్నమా. ఏంటి పిలిచావు? నేనేం పిలవలేదనా? అయితే ఇప్పుడు పిలవండి మావయ్య. ఏం తమాషాలు చేస్తున్నావురా? ఏం జరుగుతుంది? మీరు నన్ను ఏమన్నా చేయండి, చంపేయండి, కానీ ఈ రూమ్ లో మాత్రం ఎవరు వెళ్ళకూడదు మావయ్య. ఎందుకురా? ఏం లేదు మావయ్య, ఏం లేదు. అరే పట్టే బాజ్, లోపల ఏం జరుగుతుందా? ముగ్గురు రా. వాళ్ళు ముగ్గురు కలిసి మంచిగా ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళని అనుమానిస్తా. మావయ్య కొట్టు. ఇక్కడ ఉన్నావేంటి? పదా. ఇదేంట్రా, ఈ పూలేంటి, ఆ గోలేంటి? ఇదంతా ఒట్టు నిశ్చితార్థం కదా. నేను రాదా, వెళ్ళ. నువ్వు రాలేదనుకో, నీ కొడుకు గాని కొడుకు మళ్ళీ నేను రూమ్ లోకి తీసుకుంటా. అది కరెక్టే రూ. పద. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. తీసుకున్నానయ్యా. అలా ఎలాగో ఇచ్చేది మీ వియ్యంకుడే కాబట్టి మీరు కూడా చెయ్యండి. తర్వాత ఎలాగో మీరు కూడా పుచ్చుకోవాలి కదా. కానివ్వండి. రండి సార్, కొంచెం సపోర్టింగ్ గా ఉంటది. ప్లీజ్ కమ్. నువ్వు తప్పక ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఖుషీలా షేక్ అయితేనే చేతులు. అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి. మార్చుకోండి. అవనా, ఈడు దాకా వచ్చి నాకు నిశ్చితార్థమైంది. పెళ్లి చేసేస్తే ఖతం అయిపోతుంది కదా.
నీలాంటి వాడు ఒకటి పక్కన ఉంటే చాలా నీకు నాకేం బాధ లేదు. ఏదో చదవాలన్నావుగా, వెళ్ళు. ఏం కృష్ణ, నీకేం ప్రాబ్లం లేదుగా? మీరిద్దరూ వచ్చి ఎప్పుడు పెళ్లి చేయమంటారో అప్పుడే పెళ్లి. నువ్వు పట్నంలో ప్రేమించింది ఎవరిని? బాబాయ్ అది నిన్ను మోసం చేసింది ఈ కృష్ణగాడే కదా? ఎంత ధైర్యం ఉంటే ఇంట్లో అడుగు పెడతావు? ఎరా వీడు మాటలు విని కృష్ణ అనుమానిస్తున్నావురా? ఇలాంటి వాడి ఇంటికి అల్లుడవుతున్నాడని తట్టుకోలేకపోతున్నారు. ఒరే, నువ్వు ఈ ఇంటికి రావడానికి కారణం వాటరా? మనం ఇలా కలిసి ఉండడానికి కారణం వాటరా? వాడు ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీడిరా. వీడినే నమ్ముతాను. అసలు వీడేం చెప్తున్నాడు తెలుసా నాన్న? వీళ్ళు మీ అమ్మ నాన్న కాదంట, వీళ్ళ. ఇందుని ప్రేమించి వదిలేశావని, భూమిని ప్రేమించిన నటించడానికి ఈ ఇంటికి వచ్చావని అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? చెప్తున్నాను, నువ్వేంటో చెప్పు వీళ్ళకి. ఇవన్నీ అబద్ధమని చెప్పు. అదే నిజం. ఇవన్నీ అబద్ధం. అదే నిజం. నానా, మావోని అనుకున్నాం కదరా. నిన్ను గుండెల్లో దాచుకున్న ఈ ఇంటి మనుషుల్ని మోసం చేస్తావురా? ఎప్పుడైతే నువ్వు ప్రేమించినోనికి ఇంట్లో పెట్టుకుని మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసినావో గప్పుడే నువ్వు మాట్లాడేది అర్హత కోల్పోయినావు. నాన్న వద్దని చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న వద్దని చెప్పండి. నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా? ఆత్మహత్య బావా, చచ్చిపోతాడు. చచ్చిపోతాడు బావా. చెప్పాను కదరా, నా గురించి తెలుసుకొని రావాల్సిందని. భూమి ఎప్పటికైనా నాదే. అమ్మ తోడు, భూమి మీద నీకున్న ఆశమే దొడ్డు. ఏదేమైనా భూమిని మాత్రం నీకు దక్కని. మర్చిపో. ఇంకో మాట భూమి గురించి మాట్లాడావా? నన్ను మంచి మనిషిని చేశావనుకున్నాను. మోసం అలా చేసింది నువ్వు. మీరిద్దరూ కలిసిపోయి ఎవరినైనా కొడుతుంటే చూడాలని ఉండేదిరా నాకు. కానీ వీణ్ణే కొడతారనుకుంటే మిమ్మల్ని ఇద్దరిని అసలు కలవనిచ్చేవాడే కాదు. నాయనా కీడు.
ఆడి మీద చెయ్యొచ్చే ముందు నా మీద ఏంట్రా? ఒరేయ్ పెద్దోడా, నీ కూతురు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందన్న భయంతో నేను ఆడిన ఒక్క అబద్ధం వల్ల పుట్టాడురా వాడు ఇక్కడ. నాయనా, పట్నంలో నా బిడ్డను మోసం చేసింది గీడే. అసలాన్ని ఇక్కడికి పంపించిందే నీ కూతురు. ఇప్పుడు భూమి జీవితంతో ఆడుకుంటున్నాడు నాన్న. మోసగాడు నాన్న వీడు. ఎవడరా మోసగాడు? నీ ఆస్తి కోసం వచ్చాడనుకుంటున్నావా? వాడు మోసగాడు అవడానికి మన అందరి ఆస్తులు కలిపినా వాడి కాలి గోటికి సరిపోవురా. కొన్ని వేల కోట్లకి వారసుడు వాడు. అక్కడి సుఖాలన్నీ వదులుకొని ముక్కు ముఖం తెలియని నీ బిడ్డ కోసం ఇంటికి వచ్చాడు. పిచ్చి కోట లాంటి ఇంటిని బృందావనం చేశాడరా. ఇంకా ఏమిట్రా అన్నావు? వాడు భూమి జీవితంతో ఆడుకుంటున్నాడా? రేయ్, నీ కూతురే వాడిని ప్రేమించిందిరా. ద్వేషిస్తారని కూర్చున్నా నువ్వే వాడిని ప్రేమించావే. ఇంకా నీ కూతురెంత? అసలు వాడిని ప్రేమించని మనిషి మనసు ఉండర్రా. వాడంతే. అయ్యా, వాడి వల్లే ప్రేమ పుట్టిన ఈ ఇంట్లో వాడిని ఎత్తురే చిందించాం. వీలైతే క్షమించండి. అన్నయ్య, ఆడ భూమిని తీసుకెళ్ళిపోతున్నాడు. మనం ఎవరం కాదు, భూమి కోసం వాడే వెళ్ళాలి. ఒరేయ్ మనవడా, వచ్చే పని పూర్తి చేసే వెళ్తా అన్నావు. వెళ్ళరా, వెళ్ళి భూమిని తీసుకురా.